మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంతకల్ న్యూటౌన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమాచారం మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా అంటే, మన అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్లో అన్ని అంశాలలో అభివృద్ధి పదం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాల కింద ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అభివృద్ధి పదంగా దూసుకుపోతుందనే విషయం అందరికీ తెలుసు. అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి అనేక టెక్నాలజీ పరంగా అయితేనేమి అన్ని అంశాల్లో కూడా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు భారతదేశం యొక్క సహాయాన్ని యొక్క సామర్థ్యాన్ని గుర్తించి సహాయాన్ని అడుగుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారి యొక్క సూచన సలహాల ద్వారా వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లో అనేక అంశాలలో కూడా ఈరోజు అభివృద్ధి పదం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన అనంతపురం పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు ఈరోజు సభాముఖంగా కూడా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క జిల్లాకి ఇచ్చినటువంటి నిధుల అంశాన్ని కూడా మనకు మీడియా ద్వారా తెలియజేశారు. అందులో భాగంగా మనకు తెలుసు, ఇంతకుముందు అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో అనేక గుంటకల్లకు సంబంధించి మున్సిపాలిటీ కూడా తాగునీటికి మరియు మురికి వాడలు అనేవి ఏవైతే ఉన్నావో వాటన్నిటికి కూడా అభివృద్ధి కోసం అమృత పథకం కింద అనేక నిధులు ఆ రోజు ఎన్డీఏ కూటమిలో కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ అయిన సభ్యులైనటువంటి గౌరవనీయులు అంబికా లక్ష్మీనారాయణ గారు మరియు యొక్క గుంటకల్ శాసనసభ్యులైనటువంటి గుమ్మనూరు జయరామన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గుంటకల్ అభివృద్ధి కూడా గణనీయంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయినటువంటి 2 డబుల్ ఇంజిన్ సర్కార్ వాళ్ళ సహకారంతో ఈరోజు మన గుంటకల్లకు కూడా తాగునీటికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కోసం 42 కోట్ల రూపాయలు కూడా ఈరోజు మన జిల్లాలో భాగంగా గుంటకల్ మున్సిపాలిటీ కేటాయించడం అనేది మనందరూ కూడా సంతోషదగ్గ విషయము, హర్షించదగ్గ విషయము. తద్వారా ఈ యొక్క ఎండాకాలంలో రానున్న కాలంలో రేపు ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క పనులు ప్రారంభమవుతాయని పెద్దలు తెలియజేశారు. దాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారు గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి జరగాలనే ఒక విషయాన్ని ఏదైతే తీసుకున్నారో అదే సంకల్పంతో ఇక్కడ ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని మండల గ్రామాలు కూడా అభివృద్ధి చెందగాలి. ప్రతి ఒక్కరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ నిధులు కానీ అందాలి, పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు ఎప్పుడో స్టార్ట్ అయింది, వేగం పెరిగింది అభివృద్ధి విధంలో. అదే 42 కోట్ల రూపాయలు ఈరోజు గుంతకల్ మున్సిపాలిటీ కూడా అమృతకం 2.0 అమృత పథకం కింద రిలీజ్ కావడము, జిల్లాకి 700 కోట్ల భాగంలో మనకి ఈ యొక్క భాగం 42 కోట్లు ఇవ్వడం అనేది కూడా దానికి సహకరించినటువంటి మనకి ఇచ్చినటువంటిగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి మరియు మన ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులైనటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి, అలాగే ప్రత్యేకంగా మన గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులైనటువంటి మన గుమ్మనూరు జయరామన్న గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.